ఓం నమ శివాయ. మొన్నటి వరకు 3 వీడియోల్లో ఈ పాదరసమణి సాధకులకి ఎలా ఉపయోగపడద్దో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో మొత్తం సామాన్య ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందనే దాన్ని వివరిస్తాను. ఈ రసమణి శరీర శక్తిని మేల్కొల్పే అమృత గుళిక అని తెలుసుకోండి. బరువు తగ్గడం, ఆటిజం, మానసిక సమస్యలకి సజీవ పరిష్కారం అనే విషయాన్ని కూడా గ్రహించండి సాధకులారా. ఈ రోజుల్లో ఎవ్వరూ నియమాలు పాటించలేరు. పాటించాల్సిన శుద్ధి, తపస్సు ఇవన్నీ మేమే మీకోసం చేస్తున్నాం. ఇది ఒక సాధారణ మణి కాదు. ఇది మాచే అనేక మూలికల సంఘాతమై, మంత్రబద్ధమై, మహా మంత్రాల మౌనిక శిఖై తయారైనటువంటి అమృత గుళిక. దాన్నే రసమణి అని ప్రపంచానికి చెప్తున్నాం. అసలు రసమణి అంటే ఏంటో చాలామందికి తెలియదు. రసమణి అంటే పాదరసం శుద్ధమైనది, గంధకం శుద్ధమైనది, ఇంకా 9 రకాల మూలికలు, తాంత్రిక మంత్రసిద్ధి, శుద్ధి మరియు కాలగమన శాస్త్రం, వీటన్నిటినీ ఒకే చుట్టలో చుట్టి అత్యంత ప్రాచీన రహస్యతంత్రంగా తయారైన శక్తివంతమైన మణి. దీన్నే రసమణి అంటారు. ఇది ఎందుకంత ప్రత్యేకం? ఇది ఏ ఒక్క సమస్యకే కాదు, ఇది మొత్తం శరీర వ్యవస్థకే పరిష్కారం చూపిస్తుంది. బలం కావాలా, శాంతి కావాలా, స్పష్టత కావాలా, ఆరోగ్యం కావాలా, ఇట్లా నీకు ఏదైతే లేమి అనేది ఉంటుందో అది ఈ రసమణి వల్ల ఎన్నో మార్పులు జీవితాల్లో జరుగుతాయనడంలో సందేహమే లేదు. ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసం అంటే పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి. నియమాలు, తంత్రాలు, తపస్సు మీకేమీ అవసరం లేదు. మీ శరీరానికి ఇది మంత్రమే అవుతుంది. దీన్ని ధరిస్తే చాలంతే. సరే, పిల్లలకి ఈ రసమణి వల్ల ఉపయోగం ఏంటి? పిల్లలకు చాలామందికి నిద్ర సమస్యలు, చదువుపై మనసు కేంద్రీకరించిపోవడం, భయాలు, ఒత్తిడులు. ఈ రసమణి ధరించిన వెంటనే నాడులు శాంతిస్తాయి, బ్రెయిన్ అల్లకోల కాంతి తగ్గుతుంది. ఆటిజం ఉన్న పిల్లలకు ఈ మణి ఒక మౌన సహాయకుడని గుర్తుంచుకోండి. ఇక స్త్రీలకి ఈ మణి వల్ల ఉపయోగం ఏంటి? స్త్రీలకి ఎక్కువగా PCOD, ఋతుక్రమ సమస్య, మనోపాధి బాధలు, శరీరం బరువు మారడం, ఆకలి పెరగడం, ఒత్తిడి పెరగడం. ఈ మణి ధరించిన వెంటనే శరీరం తనను తానే తన శక్తిగా గుర్తిస్తుంది. ఇది స్త్రీ శరీర శక్తిని మేల్కొల్పే మంత్రమణి అని గుర్తుంచుకోండి. పురుషులకి ఈ మణి వల్ల ఉపయోగాలేంటి? లైంగిక శక్తి తగ్గిపోవడం, ధైర్యం లేకపోవడం, ఆత్మస్థైర్యం లేకపోవడం. ఈ మణి శరీరంలోని లోపాలను నిదానంగా నయం చేస్తుంది, శక్తిని మళ్ళీ ప్రేరేపిస్తుంది. మెదడు స్పష్టత, ధైర్యపు చూపు ఇవన్నీ తిరిగి వస్తాయి ఇవి ధరించిన వ్యక్తులకి. ఒక్క రోజులో ఏది మారదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వృద్ధులకి ఎలా ఈ రసమణి ప్రభావం చూపిస్తుందో చెప్తాను. ఆల్జీమర్ అంటే మతిమరుపు, నిద్రలేమి, BP, షుగర్ ఇవి మందులతో నయం కాదు. మందులు వాడుతూనే ఉండాలి. శరీరకు సరిపోయే విద్యుత్ విధంగా మార్చాలి. ఈ మణి విద్యుత్ ప్రవాహాన్ని తిరిగి తీసుకొస్తుంది ఇది ధరించిన వారి శరీరంలోకి. శాంతి, మెదడు మీద స్పష్టత, ఒత్తిడి లేని జీవితం ఇవన్నీ వృద్ధులకు వచ్చే ఫలితాలు. ఇక చాలామంది బరువు తగ్గాలనుకునేవారు ఉంటారు. బరువు అంటే కొవ్వు కాదు, అదొక శరీర లోపం మనకి సంకేతం. ఈ మణి శరీరంలో అగ్నితత్వాన్ని మేల్కొల్పుతుంది, కడుపు తేలిగ్గా చేస్తుంది, ఆకలి నియంత్రణ చేస్తుంది, శరీరం తనకు తానుగా డీటాక్టేషన్ అవుతుంది, లోపలుండే విషయాన్ని తనకు తానుగా బయటికి పంపించేస్తుంది శరీరం ఈ మణి ధరించడం వల్ల. ఎలా పనిచేస్తుంది ఈ మణి? సాధకులు ధరించిన తర్వాత ఎలా పనిచేస్తుందో చెప్తాను. ప్రతి ఒక్కరూ ఎవరైతే దాన్ని ధరిస్తారో వాళ్ళకి ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఇది శరీర విద్యుత్తుని సమతుల్యంలోకి తీసుకెళ్తుంది. నాడులు, మానసిక స్థితి, హార్మోన్లు, ప్రాణవాయువు ఇవన్నీ ఒకే సమాన తూకంతో నడిపిస్తుంది. అందుకే దీన్ని జీవశక్తి మణి అంటారు. ఇక చివరగా ఈ రసమణి మీకు ఒక వాగ్దానం కాదు, ఇది మీ శరీరానికి ఒక నూతన జీవన శక్తి. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, మీరు కేవలం ధరించండి. మీ శరీరం మిమ్మల్ని తిరిగి తనలో కలుపుకుంటుంది. మీ శరీరం ఇప్పటి వరకు మీ మాట విననప్పుడు ఇప్పటి నుంచి మీ శరీరం మీ మాట వింటుంది, మీ మనస్సు మీ మాట వింటుంది. కనుక మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోండి, లేకపోతే వదిలేయండి. వ్యాపారం చాలామంది పెడతారు, వ్యాపారం అవును వ్యాపారమే,
నువ్వు కూడా రా చేద్దు నేర్పిస్తా నీకు. అప్పుడు నీకు ఇది వ్యాపారం లేదు నీకు తెలుస్తుంది. ముందు చెయ్యి, దాంట్లో ఉండే కష్టాన్ని చూడు, ఆ తర్వాత కామెంట్ చెయ్యి. నేను మొన్న చూశాను ఎవరో వ్యాపారం, స్వామి వ్యాపారం బాగుందని. రా నువ్వు కూడా రా, నీకు నేర్పిస్తా చేద్దు. అది వ్యాపారమో ఒక యజ్ఞమో నీకే అర్థమైద్ది. ఇక నచ్చిన వాళ్ళు మాత్రం తీసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఈ మణి గురించి నేను చెప్పేది కాదు, మీరు మీ సొంతగా గూగుల్లో వెతికినా దొరుకుద్ది. కాకపోతే ఎంతవరకు ప్యూరిటీ అనేది ఉంది ఆ మణుల్లో అనేది నేను చెప్పకూడదు, నాకు అవసరం లేదు. కనుక సాధకులారా, సామాన్య ప్రజలారా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.